నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ ఏదన్నా ఉంది అంటే అది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక మాత్రమే. ఇప్పటికే కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి, బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విపరీతంగా తిరుగుతున్నారు. ప్రతిరోజు రోడ్ షోలు చేస్తున్నారు. వీళ్ళ ప్రచార హోరు విపరీతంగా పెరిగిపోతోంది. ఎందుకంటే 9వ తేదీ సాయంత్రానికి ప్రచారం సమాప్తమవుతుంది. అందుకని వీలైనంత రీతిలో రోడ్ షోలు చేస్తున్నారు, ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ప్రచారాలు చేస్తున్నారు. పార్కుల్లో ఉదయం పూట నడుస్తున్న వాళ్ళని కూడా వదలకుండా ఓట్లు అడుగుతున్నారు. ఈ ముగ్గురి ప్రచారంతోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేడి పెరిగిపోయిందంటే వీళ్ళకి అదనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తోడవుతున్నారు. నిన్ననే తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ కీలకమైన వ్యక్తులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అధ్యక్షుడు రామచంద్రరావు, అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వీళ్ళందరితో సమావేశమై పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలోకి దిగబోతున్నట్లు చెప్పారు. శంకర్ గౌడ్ ఎందుకు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని శంకర్ గౌడ్ బీజేపీ నేతలతో పంచుకున్నారు. దాని ప్రకారం బీజేపీ వర్గాల సమాచారం ఏమిటంటే ఈరోజు కానీ రేపు కానీ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నది ఇంకా 4 రోజులే కాబట్టి ఈ 4 రోజుల్లో బహిరంగ సభ అన్నది కష్టం. అందుకని 4 రోజుల్లో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పవన్ కళ్యాణ్ రోడ్ షోల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను బీజేపీ ప్లస్ జనసేన లీడర్లు కూర్చుని రెడీ చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. వీళ్ళతో పోల్చుకుంటే బీజేపీ ప్రచారంలో వెనకబడి ఉందనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్కో లేకపోతే బీఆర్ఎస్కో ఉన్నంత స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లు బీజేపీకి లేరన్నది వాస్తవం. ఆ లోటును భర్తీ చేయడం కోసమనే పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపుతున్నారు. మరి జనసేన తరపున తనంతట తనే బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి, ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నాడా, లేకపోతే క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా జరుగుతున్నటువంటి లోటుపాట్లను భర్తీ చేసుకునేందుకు, అధిగమించి మిగతా వాళ్లకు పోటీగా తయారయ్యేందుకు బీజేపీ పెద్దలే ఢిల్లీ పెద్దల ద్వారా పవన్ కళ్యాణ్ని అప్రోచ్ అయ్యి అతన్ని ప్రచారం చేయడానికి ఒప్పించారా అన్నది క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ జనసేన తరపున బీజేపీకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉండడం వాస్తవం. ఈరోజు కానీ రేపు కానీ షెడ్యూల్ అంతా వస్తుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.